నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాస్ అదృశ్యం వ్యవహారంలో మిస్టరీ వీడింది. జైళ్ల శాఖ డీజీ వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోతున్నట్లు లేఖ రాసి వెళ్లిపోయిన శ్రీనివాసరావు ఖమ్మం ఆసుపత్రిలో కనిపించారు. అంతకుముందు ఆయన కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భువనగిరి సబ్ జైలుకు వచ్చిన రిమాండ్ ముద్దాయి కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాత్రికి రాత్రే తనను బదిలీ చేయడం దారుణమని లేఖలో రాశారు శ్రీనివాస్. తన గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారని అన్నారు. భార్య పిల్లలకు దూరంగా పనిచేయడం ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీంతో నల్గొండలో హైడ్రామా నెలకొంది. రాత్రి వెళ్లిన శ్రీనివాస్ ఖమ్మంలో ప్రత్యక్షమవడంతో జైలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతేడాది నుంచి తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవంటున్నారు సబ్ జైలర్ శ్రీనివాసరావు. తాను డ్యూటీలో లేనప్పుడు రిమాండ్ ఖైదీ తప్పించుకున్నాడని, అయినా తనపై నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా మీద నేను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్స్ కానీ ఏమీ లేవు. ఈ మధ్య మా జైలుకి నేను లేని సమయంలో రిమాండ్ ఖైదీ కిషోర్ అనే ఒక అతను వచ్చిందంట. అతని దగ్గర నుంచి మా గార్డింగ్ సిబ్బంది ఏదో డబ్బులు తీసుకున్నారు అనేసి వాళ్ళు ఆరోపణ చేసిందని అతని మీద చేశారట. దానికి నాకు ఏం సంబంధం లేదు. నేను ఆ సమయంలో జైల్లో కూడా లేను. కానీ నాకు సడన్గా మొన్న 9వ తారీఖు రాత్రి సడన్గా నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మీ మీద అవినీతి ఆరోపణ రుజువైంది, ఇట్లా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందనేసరికి నేను చాలా డిప్రెషన్కి గురైగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మనిషిని కాలేకపోతున్నా. డిఐజీ గారికి కూడా చెప్పుకున్నాను, సార్ నేనేం తప్పు చేయలేదు, ఇట్లా ఎందుకు నన్ను ఇట్లా ట్రాన్స్ఫర్ చేశాను సార్ అని చెప్పుకున్నాను. సరే చూద్దాం రా, కొద్ది రోజుల తర్వాత చూద్దాం, ముందైతే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి, తర్వాత ఆలోచిద్దాం అన్నారు సార్. అదే అండి, నాకు దగ్గరికి ఎవరు రాలేదు ఎంక్వైరీకి. ఇప్పుడు నాకు బాగాలేక ఇక వారం రోజుల నుంచి నేను డిప్రెషన్కి గురై ఏం తినకపోవటం వల్ల ఇంట్లో కూడా మూడీగా ఉంటున్నా. ఇక సరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీ అని చెప్పేసి నేను ఇక బయటకు వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. శ్రీనివాసరావు చాలా బుద్ధిమంతుడు అంటుంటే జైలు శాఖ డీజీ వీకే సింగ్ మాత్రం శ్రీనివాసరావు ఆరోపణల్లో నిజం లేదంటున్నారు. అతన్ని లక్సెట్టిపేట జైలుకు అటాచ్ చేశామని అంటున్నారు. ఇప్పటికైనా శ్రీనివాసరావు విధుల్లో చేరాలి అంటున్న వీకే సింగ్ తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. జైళ్ల శాఖలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తూ జైళ్ల శాఖ సిబ్బంది అటు ఖైదీల బాగోగులకు సంబంధించి ఒక పుస్తకాన్ని రాసినటువంటి జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ గారిపై ఈరోజు ఆరోపణలు వెల్లువెత్తడం, భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాస్కు సంబంధించినటువంటి లేఖ బయటికి రావడం కొంత కలకలం రేపుతుంది. ఎవరూ చేయని విధంగా మీరు జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రిలీజ్ అయినటువంటి ఖైదీల నుంచి కానివ్వండి అందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్లో భాగంగా ఈ కిషోర్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, శ్రీనివాస్ ఏదైతే చేస్తున్నాడో దానికి సంబంధించి మీరు ఇప్పటికే దర్యాప్తు అధికారిని కూడా నియమించారు. ఆ కిషోర్ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, శ్రీనివాస్ చేస్తున్నటువంటి లేఖలో ఉన్నటువంటి వివరాలకు సంబంధించి చెప్పండి సార్. ఇలాంటి ఒకటి కాదు, చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. కానీ కంప్లైంట్స్లో ఏమున్నాయి, ఏం ఎంక్వైరీలో జరిగింది, మేము ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చినాము, ఇలాంటి ఇక్కడ మేము ఏం చెప్పలేము. దిస్ ఈజ్ ఆల్ ఇంటర్నల్ మ్యాటర్స్ అండ్ డిసిప్లినరీ మ్యాటర్స్. తనపై అవినీతి ఆరోపణలు వచ్చినందుకే, తనపై అవినీతి ఆరోపణలు వస్తున్నందునే ఉన్నతాధికారులపై శ్రీనివాస్ ఈ విధంగా ఎదురుదాడికి దిగుతున్నాడని భావించవచ్చా? అది నేను చెప్పిన ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది, ఇది నేను చెప్పట్లేదు. అందుకే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, అధికారులకి ఇది ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. నేను అంతే చెప్పగలను అంటే స్వార్థం తగ్గించి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి డిపార్ట్మెంట్ కోసం పని చేయాలి. అదే నేను ఒక సలహా ఇవ్వగలను. శ్రీనివాస్కు మీడియా ద్వారా ఏం అప్పీల్ చేయబోతున్నారు? ఎక్కడైతే మీరు అటాచ్ చేశారో అక్కడికి వచ్చి ఇమీడియట్గా జాయిన్ అయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒక ఆఫీసర్గా నేను చెప్తాను అంటే ఈ డిపార్ట్మెంట్లో ఏం అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్, ఏం అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ వచ్చినాయి అది పట్టించుకోవాలి. శ్రీనివాస్ చేస్తున్నటువంటి ఆరోపణలపైన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కుటుంబ సభ్యులతో నాకు చాలా సానుభూతి ఉంది. అంటే ఫ్యామిలీకి ఏం దీనిలో తప్పు ఉంది అంటే వాళ్ళకి బాగా స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, అందుకే వాళ్ళతో నాకు సానుభూతి ఉంది. అవినీతికి పాల్పడ్డందుకే శ్రీనివాస్ను
అటాచ్ చేశాము, అది చాలా తక్కువ శిక్ష, ఇంకా పెద్ద పెద్ద శిక్షలు వేసినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగులు ఉన్నారు, వారంతా కూడా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అన్నది కూడా చెప్తున్నాడు. మొత్తానికి జైళ్ల శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాసరావు ఉదంతం ఎక్కడ ఎండ్ కానుందన్నది వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ హరీష్తో కమల్ ఎన్టీవీ, హైదరాబాద్. భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడు చాలా మంచి వ్యక్తిని, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నిజాయితీతో పనిచేశాడంటున్నారు బంధువులు. అధికారులు చాలా అతన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఫోన్ చేసి అత్తయ్య అన్నం తింటలేదు, ఏడత్తండు అన్నం తింటలేదు, డ్యూటీకి పోవట్లేదు అన్నది. మాట్లాడత్తయ్య చిన్నోడితోనంటే మాట్లాడితే ఏంది నాన్న అంటే ఇట్ట సంగతి అన్నాడు. అమ్మా నన్ను ఏదించుతాండ్రు, నేను పోవాలంటే పోబుద్ధి కావట్లేదు అన్నాడు. నువ్వు తప్పు చేయని దానికి నీకెందుకు భయం, నువ్వు పొమ్మని నేను అన్నా. సర్లేమ్మన్నాడు. ఇక అదే మాటగా ఇబ్బంది పెడతారు, నేను పోయినా ఇబ్బంది పెడతానంటే మరి బయటికి వెళ్ళి నేను వెళ్తాలి. మాకు అధికారులు ఏదైతే తట్టుకోలేక మరి ఆత్మహత్య చేసుకుంటాను. మనం ఎట్లా అంటాం? ఇప్పుడు బయటికి వెళ్ళిండు. గత 6 సంవత్సరాల నుంచి సబ్ ఇన్స్పెక్టర్గా, జైలర్ ఎస్ఐగా 6 సంవత్సరాల నుంచి చేస్తాను. ఫస్ట్ నర్సరావుపేట, గుంటూరు జిల్లా, తర్వాత రాజమండ్రి, 1 సంవత్సరం నుంచి భువనగిరిలో చేస్తాడు. వ్యక్తి చాలా మంచోడు, వ్యవసాయ కుటుంబం మాది.